పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 5 మనకు లిమిట్స్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. లిమిట్స్లో మనకు స్టాండర్డ్ లిమిట్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఆ స్టాండర్డ్ లిమిట్స్ చూడండి, ఇక్కడ 6 స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అట్లాగే ట్రిగ్నామెట్రీలో కొన్ని ఫార్ములాస్ కూడా హెల్ప్ అవుతాయి మనకు. సో ఆ రెండు కూడా ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మనం లిమిట్స్ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. మీరు 5th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్ అన్నీ కంపల్సరీ రావాలి మీకు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x is 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x also 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 log 1 plus x by x also 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a power x minus 1 by x result log a. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 plus x whole power 1 by x value e. లిమిట్ ఎక్స్టెన్స్ టు a x power m minus a power m by x minus a value m of a power m minus 1. ఈ 6 స్టాండర్డ్ రిజల్ట్స్తో పాటు ట్రిగ్నామెట్రీలో మీకు sin 90 minus theta అంటే cos theta ఐడియా ఉండాలి. 1 minus cos 2 theta 2 sin square theta. అట్లాగే 1 minus cos theta వాల్యూ వచ్చేసి 2 sin square theta by 2 వస్తుంది. నెక్స్ట్ మీకు ఇంకా sin c minus sin d cos c minus cos d ఫార్ములాస్ గుర్తుండాలి. యు నో దట్ sin c minus sin d దట్ ఈస్ 2 cos c plus d by 2 sin c minus d by 2. నెక్స్ట్ cos c minus cos d minus 2 sin of c plus d by 2 sin of c minus d by 2. లాగరిథమ్స్లో కూడా మీకు log a power m m into log a, log e base e వాల్యూ 1 అని, log a by log b దట్ ఈస్ ఈక్వల్ టు log a base b. ఈ రిజల్ట్స్ అన్ని మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లెట్ us see ఫస్ట్ క్వశ్చన్. యూ హ్యావ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 root over 1 plus x minus 1 by x. If you directly substitute the value of x 0 in the given function, ఏమవుతుంది చూడండి, ఇక్కడ 0 రాస్తే 1 minus 1 అంటే 0 వస్తుంది న్యూమరేటర్. డినామినేటర్ పార్ట్లో కూడా ఎక్స్ ప్లస్లో 0 రాసామనుకోండి, సో 0/0 ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇండిటర్మినేట్ ఫామ్ అయింది. సో ఈ ఇండిటర్మినేట్ ఫామ్స్ కోసమే మనకు ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ అన్ని డెవలప్ చేశారు. యాజ్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x అప్రోచెస్ టు 1. యాక్చువల్గా ఎక్స్ ప్లస్తో 0 రాస్తే sin 0 0, డినామినేటర్ పార్ట్లో కూడా 0, 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఎక్స్ వాల్యూస్ 0కి అప్రోచ్ అవుతాయో y ఈక్వల్ టు x కానీ సైన్ గ్రాఫ్ కానీ అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 0కి లెఫ్ట్ సైడ్ కానీ 0కి రైట్ సైడ్ కానీ. సో దట్ బోత్ ఆర్ అప్రాక్సిమేట్లీ సేమ్, సో దట్ గెట్స్ క్యాన్సల్, వీ గెట్ 1 అనమాట. సో ఇవన్నీ మనకు స్టాండర్డ్ రిజల్ట్స్గా ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి మనం. 0/0 ఫామ్లో వస్తుంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే లిమిట్ వాల్యూ సపోజ్ L, దట్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 root over 1 plus x minus 1 డివైడ్ బై x అని ఇచ్చాడు కదా. జస్ట్ న్యూమరేటర్ పార్ట్ను రేషనలైజ్ చేద్దాం మనం. ఐఎమ్ గోయింగ్ టు రేషనలైజ్ న్యూమరేటర్ పార్ట్. అంటే 1 plus x plus 1 పైన రాయాలి, రూట్ ఓవర్ 1 plus x plus 1 అట్లాగే డినామినేటర్ పార్ట్లో రాయాలి. ఇప్పుడు మీరు సింప్లిఫై చేశారనుకోండి, 0 ఇక్కడ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కదా న్యూమరేటర్ పార్ట్. వి నో దట్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b దట్ ఈజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్వాంటిటీని మనం ఇప్పుడు స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే 1 plus x అని వస్తుంది, మిడిల్లో మైనస్ సైన్. b స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇక్కడ 1 డివైడ్ బై x ఇంటూ బ్రాకెట్లో రూట్ ఓవర్ 1 plus x ప్లస్ 1. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x డివైడెడ్ బై x ఇంటూ రూట్ ఓవర్ 1 plus x ప్లస్ 1 అని వస్తుంది. ఈ x వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మీకు సింపుల్గా 1/root over 1 plus x plus 1 అని వస్తుంది. ఇప్పుడు x ప్లేస్లో మీరు 0 రాశారనుకోండి, న్యూమరేటర్ ఆల్రెడీ 1 ఫైనైట్ క్వాంటిటీ ఉంది. డినామినేటర్ పార్ట్లో మీరు x ప్లేస్లో 0 రాస్తారు కదా, root 1 plus 1 అని వస్తుంది. అంటే 1 plus 1
denominator part become 2. So that now as extending to 0, function value of 1 by 2. This is limit value of given 1. ఇలా మనం స్క్వేర్ రూట్స్ కనపడ్డాయి అనుకోండి, రేషనలైజ్ చేస్తూ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3 power x minus 1 by root over 1 plus x minus 1 అని ఇచ్చాడు. మనం మళ్ళీ x ప్లస్తో 0 రాద్దాం. 3 power 0 వాల్యూ 1, 1 minus 1 అంటే మళ్ళీ న్యూమరేటర్ 0 అని వస్తుంది. డినామినేటర్ పార్ట్ x ప్లస్తో 0 రాసాం అనుకోండి, 1 minus 1 అగైన్ 0 అంటే మనకు ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చేసింది 0 by 0. మనం రేషనలైజ్ చేస్తూ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ లిమిట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎల్. L is given as limit extends to 0, 3 power x minus 1 whole divided by root over 1 plus x minus 1. డినామినేటర్ పార్ట్ను రేషనలైజ్ చేద్దాం మనం. అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ రాయాలి, రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 న్యూమరేటర్లో రాయాలి. ఇప్పుడు డినామినేటర్ మీకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. డినామినేటర్ సిన్స్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, యూ కెన్ రైట్ దిస్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే రూట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వాల్యూ జస్ట్ 1 ప్లస్ ఎక్స్ అని వస్తుంది. ఆ తర్వాత మైనస్ బి స్క్వేర్ వాల్యూ అంటే 1 స్క్వేర్ వాల్యూ 1. న్యూమరేటర్లో మీకు ఇంకా 3 power x minus 1 multiplied by root over 1 plus x plus 1 అని ఉంది. ఈ 1 minus 1 క్యాన్సిల్ అయిపోతే మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3 power x minus 1 by x ఒక ఫంక్షన్ మిగులుతుంది. అలాగే రూట్ ఓవర్ 1 plus x plus 1 ఇంకో ఫంక్షన్ మిగిలిపోతుంది. లిమిట్ వాల్యూ మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఫస్ట్ ఫంక్షన్కి సెకండ్ ఫంక్షన్కి అప్లై చేశారనుకోండి. ఫస్ట్ వన్ ఇట్ లుక్స్ లైక్ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మోడల్. మనకు ఆల్రెడీ స్టాండర్డ్ రిజల్ట్ ఉంది ఇక్కడ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ లాగ్ ఏ అని. ఏ ప్లేస్లో మనకి ఈ క్వశ్చన్లో 3 అని ఉంది కదా. సో దీనికి ఫస్ట్ లిమిట్ అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే లాగ్ 3 బేస్ ఈ అని. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే రూట్ 1 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అని వస్తుంది. సో దట్ ఇట్ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ లాగ్ 3 బేస్ ఈ. మీరు ఇక్కడ దాకా రాసి వదిలేసినా పర్లేదు, ఆర్ అదర్వైజ్ యూ కెన్ రైట్ లాగ్ ఆఫ్ 3 స్క్వేర్ బేస్ ఈ అంటే ఫైనల్ ఆన్సర్ లాగ్ 9 బేస్ ఈ అని వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ లాగ్ 3 రాసినా పర్లేదు, లాగ్ 9 బేస్ ఈ రాసినా ఓకే. ఈ క్వశ్చన్ చూద్దాం. సేమ్ మోడల్ 3 power x minus 1 by అని ఉన్నది ఇంతకుముందు, ఇప్పుడు ఈ పవర్ x minus 1 by అని ఉంది. డినామినేటర్ పార్ట్లో రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంతకుముందు లాగే ఉంది కదా. ఎస్, అజ్యూమ్ దట్ లిమిట్ వాల్యూ ఎల్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ద క్వశ్చన్ ఈజ్ ఈ పవర్ x minus 1 డివైడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 0 by 0 ఫామ్ వస్తుంది కాబట్టి రేషనలైజ్ చేద్దాం. రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 రాస్తున్నా. ఇంతకుముందే మనం ఈ మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా. డినామినేటర్ పార్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయాలి. అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 1 వస్తుంది. న్యూమరేటర్లో మీకు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని వస్తుంది. సో దట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డివైడ్ బై ఎక్స్ మల్టిప్లైడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ ఫంక్షన్ ఏమో స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ రిజల్ట్ లాగ్ ఈ బేస్ ఈ అని రాయొచ్చు. ఇక్కడేమో మీరు ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా 0 రాస్తే ఇండిటర్మినేట్ ఫామ్. మనకు అందుకే స్టాండర్డ్ లిమిట్ ఇచ్చాడు. దీని వాల్యూ అప్రోచ్ అయ్యేది ఎక్కడికి అంటే లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1 యాక్చువల్గా. సో 1 మల్టిప్లైడ్ బై 2 సో దట్
లిమిట్ వాల్యూ బికమ్ 2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1 ఇచ్చాడు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడిగాడు ఇది. వెరీ సింపుల్. మనకుండే రిజల్ట్ ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 డివైడ్ బై x ఈజ్ లాగ్ a బేస్ e అని ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ పార్ట్లో x లేదు కదా, మనం అడ్జస్ట్మెంట్ చేద్దాం. న్యూమరేటర్లో ఏం చేస్తున్నా అంటే a పవర్ x మైనస్ 1 బై x అని రాస్తున్నా. డినామినేటర్ పార్ట్లో b పవర్ x మైనస్ 1 బై x అని రాస్తున్నా. ఇప్పుడు లిమిట్ వాల్యూ ఇండిపెండెంట్గా న్యూమరేటర్కు డినామినేటర్ పార్ట్కు అప్లై చేద్దాం. అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే లాగ్ ఏ డివైడ్ బై లాగ్ బి. లాగ్ ఏ డివైడ్ బై లాగ్ బిని లాగరిథం ప్రాపర్టీస్ నుంచి సింపుల్గా లాగ్ ఏ బేస్ బి అని రాయొచ్చు. సిన్స్ బై లాగరిథం ప్రాపర్టీ లాగ్ ఏ బేస్ బి రిటర్న్ యాజ్ లాగ్ ఏ డివైడ్ బై లాగ్ బి. ఈ ప్రాపర్టీతో మనం ఇలా మాడిఫై చేసి ఆన్సర్ రాయొచ్చు. లెట్ సీ ద నెక్స్ట్ వన్. సైన్ ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిఎక్స్ హోల్ డివైడ్ బై ఎక్స్ ఈజ్ ఫంక్షన్ అండ్ లిమిట్ వాల్యూ ఎక్స్టెన్స్ టు 0 ఈజ్ గివెన్. మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో 0 రాసామనుకోండి, సైన్ ఏ మైనస్ సైన్ ఏ డివైడ్ బై 0 అని వస్తుంది. సైన్ ఏ మైనస్ సైన్ ఏ న్యూమరేటర్లో 0, డినామినేటర్ పార్ట్ ఎక్స్ ప్లస్తో 0 రాస్తే మళ్ళీ 0/0 ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్. అంటే లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే కుదరదు. సో సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్లో అప్లై చేద్దాం మనం. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ గివెన్ లిమిట్ వాల్యూ ఎల్, దట్ ఈస్ గివెన్ యాజ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ కదా. ఏం చేద్దామంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఉంది కదా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా 2 cos c ప్లస్ డి బై 2, అట్లాగే సైన్ సి మైనస్ డి బై 2 రాయాలి న్యూమరేటర్ పార్ట్. డినామినేటర్ పార్ట్లో మళ్ళీ ఎక్స్. ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి 2 cos c ప్లస్ డి బై 2 కదా, సి ప్లస్ డి అన్నప్పుడు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ మైనస్ బిఎక్స్ రాయాలి. ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ మైనస్ బిఎక్స్. ఇక్కడ సి మైనస్ డి అంటే ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బిఎక్స్ అంటే మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ అని వస్తుంది. ఇంకా మనం సింప్లిఫై చేస్తే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ బిఎక్స్ బిఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 2a డివైడ్ బై 2 అని రాస్తాం. పక్కనే సైన్ ఆఫ్ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2bx బై 2 అంటే జస్ట్ bx అని వస్తుంది. హోల్ డివైడ్ బై ఎక్స్ ఉంది కదా, దాన్ని మనం లాస్ట్ టర్మ్కు డినామినేటర్ పార్ట్గా రాద్దాం. 2 gets cancelled. Here we get 2 times of cos a, that is constant, and now you have to apply limit extends to 0 to the function sin bx divided by x. మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x వాల్యూ 1 అనే ఐడియా ఉంది కదా. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే మనకు ఐడియా ఉన్నది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x డివైడ్ బై x ఈక్వల్ టు 1. బట్ ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ బిఎక్స్ డివైడ్ బై ఎక్స్ అని ఇచ్చాడు. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక బి ఇక్కడ ఒక బి రాయాలి. ఎక్స్టెన్స్ టు 0 అన్నా బి ఎక్స్టెన్స్ టు 0 అన్నా ఒకటే. ఇప్పుడు ఓన్లీ ఈ పోర్షన్ అబ్జర్వ్ చేయండి. ఇది స్టాండర్డ్ ఫామ్లా ఉంది, మల్టిపుల్ బి, సో దట్ వీ గెట్ ఆన్సర్ బి. అంటే ఇప్పటి నుంచి మనం ఎక్కడైనా మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ అని వచ్చింది అనుకోండి,
మనం కాన్స్టెంట్ ఆన్సర్ రాయొచ్చు అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నౌ హియర్ ఐ కెన్ రైట్ sin bx by x as x tends to 0. With the help of this formula I can write b, so that 2 times of cos a into b we get, and I can write 2b cos a. This is your limit value. See the next one. Limit x tends to 0, cos ax minus cos bx by x square is given. Directly when you write x value 0, cos 0 minus cos 0 divided by 0, that reduces to the form 0 divided by 0. So now I am going to apply cos c minus cos d formula. First limit value I am going to write, limit extending to 0 given cos ax minus cos x square, that is limit extending to 0, cos c minus cos d formula minus 2 sin c plus d divided by 2, అట్లాగే sin c minus d divided by 2. డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏం చేద్దామంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం, x ఇంటూ ఎక్స్గా రాద్దాం. Now I can write L equal to, ఈ -2 మనం అవుట్ సైడ్ రాద్దాం. Now limit extends to 0 applicable to first one. ఇక్కడ మీరు sin of a plus b by 2 of x divided by x అని రాయొచ్చు. దీనికి సెకండ్ టర్మ్ కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేద్దాం మనం. sin of a minus b by 2 of x whole divided by x. So now limit value become -2 into, మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం, sin of constant into x by x as x tends to 0 is constant అని. అంటే ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ నుంచి ఈ రిజల్ట్ a plus b by 2 వస్తుంది. ఇదేమో కాన్స్టెంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ a minus b by 2 ఉంది. దీన్ని మీరు సింప్లిఫై చేశారనుకోండి, లిమిట్ వాల్యూ ఒక 2 క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ పార్ట్లో ఒకటే 2 మిగిలిపోతుంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బట్ ఇక్కడ అవుట్ సైడ్ ఇంకొక నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మల్టిప్లైడ్ బై నెగిటివ్ సైన్ అంటే మీకు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ డివైడ్ బై 2 అని వస్తుంది. దిస్ ఈజ్ లిమిట్ వాల్యూ ఆఫ్ గివెన్ వన్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2, కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ పై బై 2 అని ఇచ్చాడు. ఏం చేద్దామంటే ఎక్స్ మైనస్ పై బై 2 టీ అనుకుందాం కాసేపు. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2 ప్లస్ టీ. సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నా, ఎక్స్ మైనస్ పై బై 2 ఏదైతే ఉందో దాన్ని టీగా అనుకున్నాం మనం. అండ్ ఫ్రమ్ దిస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 90 మైనస్ టీ. అండ్ ఎక్స్టెన్స్ టు పై బై 2 ఇంప్లైస్, మీరు ఒకవేళ ఎక్స్ ప్లస్లో పై బై 2 రాశారనుకోండి, ఈ పై బై 2 క్యాన్సిల్ అయిపోయి టీ టెన్స్ టు 0 అని వస్తుంది కదా. సో నౌ లిమిట్ వాల్యూ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు పై బై 2 నౌ రిటర్న్ యాజ్ టీ టెన్స్ టు 0. తర్వాత కాస్ ఎక్స్ అని ఉంది కదా, కాస్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 90 ప్లస్ టీ రాయాలి. డినామినేటర్ పార్ట్ ఏమో ఎక్స్ మైనస్ 5/2 అంటే టీ. వెరీ సింపుల్, విత్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ యూ విల్ గెట్ ద రిజల్ట్. కాస్ 90 ప్లస్ టీ అన్నాడు కదా, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ టీ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో కొసైన్ నెగిటివ్ ఉంటుంది, ప్లస్ 90కి చేంజ్ అవుతుంది కదా. కాస్ 90 ప్లస్ టీటా రిటర్న్ యాజ్ సైన్ టీటా, సో దట్ మైనస్ సైన్ టీ డివైడ్ బై టీ అని వచ్చింది. ఇక్కడ టీ టెన్స్ టు 0. లిమిట్ టీ టెన్స్ టు 0, సైన్ టీ బై టీ వాల్యూ 1 అని తెలుసు కదా. సో మనం మైనస్ ఎట్లాగో అవుట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 1 అని రాయొచ్చు లిమిట్ వాల్యూ. ఇక్కడ రీజన్ ఏంటి అంటే కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా రిటర్న్ యాజ్ మైనస్ సైన్ టీటా. 90 ప్లస్ టీటా ఉన్నప్పుడు కో ఫంక్షన్ రావాలి. సెకండ్ క్వాడ్రంట్లో
90 ప్లస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ రిజల్ట్ మనకు నెగిటివ్ సైన్ ఉంటుంది కాబట్టి మైనస్ సైన్ టీటా రాస్తున్నాం. ఈ మైనస్ సైన్ బయటికి రాసేస్తే మనకు లిమిట్ t టెన్స్ టు 0 sin t బై t వాల్యూ 1 అవుతుంది. సో లిమిట్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ -1. మూవ్ టు దిస్. లిమిట్ x టెన్స్ టు 0 1 minus cos 2mx divided by sin square nx is given. 1 minus cos 2 theta formula apply చేయాలి ఇక్కడ. We know that 1 minus cos 2 theta written as 2 sin square theta. మరి ఇప్పుడు ఇక్కడ లిమిట్ వాల్యూ మీకు x tends to 0 1 minus cos 2mx డివైడ్ బై సైన్ స్క్వేర్ ఎన్ఎక్స్ అని ఇచ్చాడు కదా. సో దట్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 మైనస్ కాస్ 2 టీటాను 2 సైన్ స్క్వేర్ టీటా రాస్తాం కదా. మరి టీటా ప్లేస్లో ఎంఎక్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎంఎక్స్ అని రాయాలి. డినామినేటర్ పార్ట్లో సైన్ స్క్వేర్ ఎన్ఎక్స్ రాస్తాం. నౌ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 2 అట్లాగే ఉండని sin square mx written as sin mx into sin mx. డినామినేటర్ పార్ట్లో sin square nx ఉంది కదా, దాన్ని sin nx into sin nx అని రాస్తాం. ఎస్, డైరెక్ట్గా ఎక్స్ ప్లస్తో 0 రాస్తే ఇప్పుడు 0/0 ఫామ్ వస్తుంది. మనం స్టాండర్డ్ రిజల్ట్ అప్లై చేసుకోవాలి అంటే ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎక్స్ రాద్దాం, ఇక్కడ ఒక ఎక్స్ రాద్దాం, ఇక్కడ ఒక ఎక్స్ రాద్దాం, ఇక్కడ ఒక ఎక్స్ రాద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ డివైడ్ బై ఎక్స్. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఫంక్షన్. ఇప్పుడు మనం స్టాండర్డ్ లిమిట్ అప్లై చేద్దాం, రిజల్ట్ వచ్చేస్తుంది. అవుట్ సైడ్ యూ హ్యావ్ 2. ఇప్పుడు ప్రతి టర్మ్ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేసాం అనుకోండి. యు నో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ kx డివైడ్ బై ఎక్స్, దట్ ఈజ్ k. ఎక్స్ మల్టిపులే ఆన్సర్గా రాయాలి. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఏమున్నది, ఇక్కడ m, ఇక్కడ కూడా m, ఇక్కడేమో n, ఇక్కడ ఒక n. సో m ఇంటూ m డివైడ్ బై n ఇంటూ n అని వస్తుంది. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ యూ విల్ గెట్ 2 టైమ్స్ ఆఫ్ m స్క్వేర్ డివైడ్ బై n స్క్వేర్. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఎవాల్యుయేట్ లిమిట్ x టెన్స్ టు 1 సైన్ ఆఫ్ x మైనస్ 1 బై x స్క్వేర్ మైనస్ 1 అని ఉంది క్వశ్చన్. ఇక్కడ సింపుల్ క్వశ్చన్. x మైనస్ 1 ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, లేదంటే డినామినేటర్ పార్ట్లో x స్క్వేర్ మైనస్ 1 స్ప్లిట్ చేస్తూ కూడా చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ కంటే స్ప్లిట్ చేద్దాం మనం. సపోజ్ లిమిట్ వాల్యూ l, లిమిట్ x టెన్స్ టు 1 సైన్ ఆఫ్ x మైనస్ 1 డివైడ్ బై x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ గివెన్. సో దట్ లిమిట్ x minus 1 tends to 0. ఇక్కడేమో సైన్ ఆఫ్ x minus 1 డివైడ్ బై x minus 1 ఇంటూ x plus 1 అని రాద్దాం. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేస్తే లిమిట్ x minus 1 tends to 0 సైన్ ఆఫ్ x minus 1 బై x minus 1 సపరేట్గా రాయొచ్చు. లిమిట్ x minus 1 tends to 0 అన్న x tends to 1 అన్న ఒకటే. ఈ sin x minus 1 బై x minus 1 సపరేట్గా రాశాక డినామినేటర్ పార్ట్లో మనకు ఒక x plus 1 మిగిలిపోయింది కదా, దానికి సపరేట్గా లిమిట్ అప్లై చేద్దాం. ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి రిజల్ట్ 1. ఇక్కడేమో x ప్లస్లో 1 రాయాలి కదా, 1/1 + 1, 1 ఇంటూ 1/2. దెర్ఫోర్ లిమిట్ వాల్యూ బికమ్ 1/2. ఇలా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మనం. నెక్స్ట్, ఇక్కడ మీరు పక్కన రీజన్ మెన్షన్ చేయండి, ఇది ఎందుకు 1 అయింది అంటే సిన్స్ బై స్టాండర్డ్ రిజల్ట్ లిమిట్ x tends to 0 sin x డివైడ్ బై x దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లిమిట్ x tends to 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 + x మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 - x హోల్ డివైడ్ బై x అని ఇచ్చాడు. క్యూబ్ రూట్ ఉంది కదా, మనం ఎక్స్ ప్లస్లో ఫస్ట్ అయితే 0 రాద్దాం, క్యూబ్ రూట్ 1 అని వస్తుంది. తర్వాత మైనస్ మళ్ళీ క్యూబ్ రూట్ 1 డివైడ్ బై 0. క్యూబ్ రూట్ 1 వాల్యూ 1 మైనస్ ఆఫ్ క్యూబ్ రూట్ 1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 0/0 ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఇది
సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ లిమిట్ వాల్యూ ఎల్ అని రాద్దాం. ఎల్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ అని ఇచ్చాడు కదా. ఎస్, వాట్ ఐఎమ్ డూయింగ్ అబ్జర్వ్, ఈ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అట్లాగే ఉంచుదాం. క్యూబ్ రూట్ 1 ప్లస్ ఎక్స్ అంటే మనం సింప్లీ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/3 అని రాయొచ్చు, మైనస్ మళ్ళీ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/3 హోల్ డివైడ్ బై ఎక్స్ అని రాస్తున్నాం. విత్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ వాట్ ఐఎమ్ డూయింగ్ అబ్జర్వ్, నౌ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ వెరీ కేర్ఫుల్. Let us see what I am doing. To the first term 1 plus x whole power 1/3, I am going to subtract 1 unit. దీంట్లోంచి ఒక 1 యూనిట్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ పక్కన మైనస్ సైన్ ఉంది కదా, అది అట్లాగే ఉంచేసి, అండ్ టు ద నెక్స్ట్ వన్ 1 minus x whole power 1/3 ఆల్సో ఐఎమ్ నెగ్లెక్టింగ్ 1 యూనిట్. ఇక్కడ మీకు ఒక -1 ఎక్స్ట్రా రాస్తాం కాబట్టి మైనస్ ఆఫ్ -1 +1 మళ్ళీ రాస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. హోల్ డివైడెడ్ బై ఎక్స్ రాయాలి. ఎస్, దీన్ని మనం ఇప్పుడు 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. దేని దానికి సపరేట్గా రాద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 -1 హోల్ డివైడ్ బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus x whole power 1/3 -1 whole divided by x. ఓకే, ఎస్, 2 పార్ట్స్గా సపరేట్ చేశాను నేను. ఇక్కడ మిడిల్లో మైనస్ సైన్ ఉంది కదా, ఈ మైనస్ సైన్ మనం ఈ ఎక్స్కి అడ్జస్ట్ చేద్దాం. ఈ మైనస్ సైన్ ప్లస్ రాసి ఆ మైనస్ సైన్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ అబ్జర్వ్, ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక +1 -1 డినామినేటర్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇక్కడ ఒక +1 మళ్ళీ ఇక్కడ ఒక -1, ఇక్కడ ఒక +1 ఇక్కడ ఒక -1. నౌ ఇట్ లుక్స్ లైక్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ కదా. స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a x power m minus a power m divided by x minus a, that is m of a power m minus 1. ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు ఇప్పుడు. నౌ లిమిట్ వాల్యూ కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్లో మనకు ఎక్స్టెండ్స్ టు 0 అని ఉంది కదా, దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక +1 ఇక్కడ ఒక +1 కూడా రాయొచ్చు. So that I can write limit x plus 1 tends to 1 1 plus x whole power 1/3 -1 divided by 1 plus x -1 ఫస్ట్ వన్. ఇక్కడ కూడా లిమిట్ వాల్యూ మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక +1 ఇక్కడ ఒక +1 రాద్దాం. సో దట్ వాట్ వి గెట్, లిమిట్ x plus 1 tends to 1 1 plus x whole power 1 minus x second term 1 minus x power 1/3 -1 whole divided by 1 minus x -1. ఈ స్టాండర్డ్ ఫామ్ అప్లై చేస్తే m ఆఫ్ a పవర్ m -1 రావాలి మనకు. ఇక్కడ m వచ్చేసి ఇక్కడ 1/3 1 పవర్ 1/3 రాయొచ్చు మనం. 1 పవర్ 1/3 అంటే ఈ స్టాండర్డ్ ఫామ్లో కనపడడానికి 1 power 1/3 again 1. Now applying the standard result, m value వచ్చేసి 1/3, a value ఏమో 1 1/3 -1, మిడిల్లో ప్లస్ సింబల్, మళ్ళీ ఒక 1/3 1 పవర్ 1/3 -1 1 పవర్ ఎనీ నెంబర్ అక్కడ 1 వస్తుంది. సో 1/3 + 1/3 ఫైనలీ గివ్స్ ద రిజల్ట్ 2/3. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. లిటిల్ బిట్ డిఫికల్టీ. రీజన్ ఏంటి అంటే
+1 -1 మళ్ళీ ఇక్కడ +1 -1 అడ్జస్ట్మెంట్ చేయాలి అనే థాట్ రావాలి. ఆ థాట్ రాలేదు అంటే ప్రాబ్లం కాస్త డిఫికల్టీగా అనిపిస్తుంది. సో ఆ టెక్నిక్ ఐడియా ఉంటే చాలా ఈజీ. మళ్ళీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x sin a మైనస్ a sin x బై x మైనస్ a అని ఉంది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. లెట్ us సపోజ్ x minus a equal to t, and from this you can write the value of x as a plus t or t plus a plus t అనుకుందాం. x tends to a అన్నాడు కదా, that implies I can write x minus a tends to 0. దాన్నే సింపుల్గా x minus a వాల్యూ t కదా, సో t tends to 0 అని కూడా అనొచ్చు. By substitution these are the changes. x minus a t అనుకున్నాం, ఈ a అటు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి a plus t. x tends to a అంటే ఈ a ఇటువైపు తీసుకొస్తే x minus a tends to 0. x minus a అంటే t కాబట్టి t tends to 0 రాసా. సో x tends to a is same as t tends to 0. అందుకే ఇక్కడ లిమిట్ వాల్యూ t tends to 0 అని వస్తుంది. x ప్లస్లో మనం ఇప్పుడు a plus t రాస్తాం. పక్కనే sin a మైనస్ ఏ ఆఫ్ సైన్ ఎక్స్ అని రాయాలి. ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ టీ అని ఉంది. హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటే ఏం రాయాలి? టీ రాయాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. నౌ లిమిట్ టీ టెండింగ్ టు 0 ఏ ప్లస్ టీ సైన్ ఏ అని ఉంది కదా, ఏ ఇంటూ సైన్ ఏ రాద్దాం, తర్వాత టీ ఇంటూ సైన్ ఏ రాద్దాం. అట్లాగే ఏ మల్టిప్లైడ్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ టీ ఉంది కదా, దాన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా వాడదాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని రాస్తున్నా. హోల్ డివైడెడ్ బై టీ. దిస్ ఈజ్ న్యూమరేటర్లో ఏవైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం, రిమైనింగ్ టర్మ్స్ రాసేద్దాం మనం. ఎస్, ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఏ సైన్ ఏ ఉంది, ఇక్కడ కూడా ఒక ఏ సైన్ ఏ ఉంది. ఇక్కడ ఏ సైన్ ఏ మనం కామన్ తీద్దాం, కాన్స్టెంట్. ఇఫ్ యు టేక్ ఏ సైన్ ఏ కామన్, హియర్ మల్టిపుల్ 1. ఇక్కడ ఏ సైన్ ఏ కామన్ తీస్తే మైనస్ కాస్ టీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీ సైన్ ఏ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం, టీ సైన్ ఏ అనే. ఇంకొక టర్మ్ ఇక్కడ మైనస్ ఏ కాస్ ఏ ఇంటూ సైన్ టీ అని వస్తుంది. ప్రతి టర్మ్ కూడా ఇప్పుడు టీతో డివైడ్ చేయాలి కదా. ఈ ఫస్ట్ టర్మ్ను డివైడ్ చేస్తూ ఇక్కడ రాస్తున్నా, దీన్ని డివైడ్ చేస్తూ ఇక్కడ రాస్తున్నా, దీన్ని డివైడ్ చేస్తూ ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు 3 పార్ట్స్గా సపరేట్ అయ్యింది మనకు. లిమిట్ వాల్యూ ఇండిపెండెంట్గా అప్లై చేద్దాం ప్రతిదానికి. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఏ కాన్స్టెంట్. హియర్ మనం ఏ సైన్ ఏ పక్కకు పెట్టేద్దాం. ఏ సైన్ ఏ పక్కకు రాశాక 1 మైనస్ కాస్ టీ బై టీ అని ఉంది కదా, లిమిట్ టీ టెన్స్ టు 0. 1 మైనస్ కాస్ టీ రిటర్న్ యాజ్ 2 సైన్ స్క్వేర్ టీ. 2 సైన్ స్క్వేర్ టీ బై టీ. తర్వాత ఆ పక్కనే టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. టీటీ క్యాన్సిల్ అయిపోతే మీకు జస్ట్ సైన్ ఏ అని వస్తుంది. దానికి లిమిట్ అప్లై చేసినా జస్ట్ సైన్ ఏ అనే రిజల్ట్ మీకు. తర్వాత మైనస్ సైన్ ఉంది అక్కడ. అప్లయింగ్ టీ టెన్స్ టు 0, సైన్ టీ బై టీ, ఈ రిజల్ట్ వచ్చేసి మీకు 1 అవుతుంది కదా. ఇదేమో 1 అవుతుంది సైన్ టీ బై టీ స్టాండర్డ్ ఫామ్ నుంచి. అంటే మీకు ఇక్కడ జస్ట్ ఏ కాస్ ఏ అని వస్తుంది. అండ్ హియర్ ఏ సైన్ ఏ, ఆ తర్వాత లిమిట్ టీ టెన్స్, ఈ 2 కూడా ఇటు రాద్దాం. లిమిట్ టీ టెన్స్ టు 0, దీన్ని మీరు ఏం రాయొచ్చు అంటే సైన్ టీ బై టీ సపరేట్, మళ్ళీ సైన్ టీ సపరేట్, ఎందుకంటే స్క్వేర్ క్వాంటిటీ ఉంది కాబట్టి. రిమైనింగ్ సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ కూడా రాద్దాం.
ఇక్కడ దీనికి లిమిట్ వాల్యూ అప్లై చేసినప్పుడేమో 1 వస్తుంది, కానీ ఇక్కడ సైన్ 0 అంటే 0 వస్తుంది. ఇక రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఆల్రెడీ 2a సైన్ a అని కూడా ఉంది. నెక్స్ట్ ప్లస్ సైన్ a మైనస్ a కాస్ a. ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. మీకు ఫైనల్ ఆన్సర్ సైన్ a మైనస్ a కాస్ a అని వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మూవ్ టు ద నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు a సైన్ ఆఫ్ x మైనస్ a ఇంటూ tan స్క్వేర్ ఆఫ్ x మైనస్ a హోల్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఎస్, సాల్వ్ చేద్దాం. లిమిట్ వాల్యూ ఎల్ అనుకుంటున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు a, ఇక్కడ సైన్ ఆఫ్ x మైనస్ a అని ఉంది కదా, దాన్ని అట్లాగే రాస్తున్నా. tan స్క్వేర్ x మైనస్ a అని ఉంది కదా, దీన్ని tan ఆఫ్ x మైనస్ a ఇంటూ tan ఆఫ్ x మైనస్ a అని సపరేట్గా రాద్దాం. తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని 2 టైమ్స్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటేనేమో ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ 2 టైమ్స్ రాయాలి కదా. మళ్ళొకసారి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ రాస్తున్నా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 1 టైం ఉందనుకోండి, మనం ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ రాస్తాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాం. బట్ స్క్వేర్ క్వాంటిటీ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాలి ఆ రిజల్ట్ని. ఇప్పుడు మనం లిమిట్ ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 అని రాస్తూ, ఒకటేమో సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ సపరేట్గా రాద్దాం. తర్వాత tan ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంకొకటి సపరేట్గా రాద్దాం. ఈ రిమైనింగ్ ఇంకొక tan ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉంది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ 2 టైమ్స్ ఉన్నది ఇక్కడ డినామినేటర్ పార్ట్లో రాసాం కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ ఉంది కదా, దాన్ని ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని ఇక్కడ రాస్తున్నా. మీరు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే ఇది స్టాండర్డ్ లిమిట్ నుంచి 1, ఇది కూడా 1, కానీ ఇది మాత్రం tan 0 అవుతుంది. ఎందుకంటే ఏ మైనస్ ఏ కదా 0, ఇక్కడ ఏ ప్లస్ ఏ అంటే 2a హోల్ స్క్వేర్ అని వస్తుంది. tan 0 వాల్యూ 0 కాబట్టి ఈ పక్కన ఏ ఫైనైట్ క్వాంటిటీ ఉన్నా ఫైనైట్ క్వాంటిటీ ఇంటూ 0, దట్ బికమ్ ఆన్సర్ 0. లిమిట్ వాల్యూ 0 అని వస్తుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ అంటున్నాడు, అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ 2 అని, అంటే ఇండైరెక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటున్నాడు. మోడ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 అని ఇస్తున్నాడు. మనకు మోడ్లస్ ఎక్స్ గ్రాఫ్ అట్లాగే మోడ్ ఎక్స్ మైనస్ 2 గ్రాఫ్స్ ఐడియా ఉంటాయి. ఆ గ్రాఫికల్గా మనం సొల్యూషన్ చేద్దాం. గ్రాఫికల్ ఐడియా ఉంటే సొల్యూషన్ చాలా ఈజీ. యు నో దట్ దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ మోడ్లస్ ఎక్స్. ఇదేమో ప్లస్ ఎక్స్ అవుతుంది, ఇదేమో మైనస్ ఎక్స్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు మోడ్ ఎక్స్. ఇట్ హ్యాస్ షార్ప్ ఎడ్జ్ అట్ 0. మోడ్ ఎక్స్ అంటే షార్ప్ ఎడ్జ్ 0 దగ్గర ఉంటుంది, కానీ మనకున్నది మోడ్ ఎక్స్ మైనస్ 2 కదా. మోడ్ ఎక్స్ మైనస్ 2 హ్యాస్ షార్ప్ ఎడ్జ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. మనకు 2 దగ్గర షార్ప్ ఎడ్జ్ వస్తుంది. అంటే ఇటువైపు ఏమో వై వాల్యూ ఎక్స్ మైనస్ 2 ఉంటే, ఇటువైపు ఏమో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అని ఉంటుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అన్నాడు కాబట్టి 2 మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ 2 అని అర్థం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ 2 మోడ్లస్ ఎక్స్ మైనస్ 2ను మనం ఏం రాయొచ్చు, మోడ్లస్ ఎక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, మోడ్లస్ ఎక్స్ మైనస్ 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. మరి ఏది తీసుకోవాలి ఈ కేసులో అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ 2 కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 తీసుకోవాలి. అదే రాస్తున్నా. సిన్స్ ఎక్స్ టెండింగ్ టు 2 మైనస్ ఇంప్లైస్ you have to write modulus x minus 2 as minus of x minus 2. Therefore, limit x tends to 2 minus mod x minus 2 by x minus 2 written as limit x tends to 2 minus
ఇదేమో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ అవుతుంది, కింద ఒక ఎక్స్ మైనస్ టూ, రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు రిజల్ట్ -1 అని వస్తుంది. దిస్ ఇస్ లిమిట్ వాల్యూ. ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ టెన్స్ టు 0+ అన్నాడు. మనం ఇక్కడ ప్రీవియస్ గ్రాఫ్ అబ్జర్వ్ చేద్దాం. 0+ అంటే అటువైపు కదా, అటువైపు mod x నేమ్ రాస్తాం, మనం x అని రాస్తాం. అదే రీజన్తో ఇక్కడ సిన్స్ x టెండింగ్ టు 0+ implies you can write mod x as x అన్నమాట. సో డ్యూ టు దిస్ రీజన్ లిమిట్ వాల్యూ L రిటర్న్ యాజ్, ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0+ అని ఉంది, 2 times ఆఫ్ mod x డివైడ్ బై x ప్లస్ 1 కదా. సో దట్ ఇట్ ఈస్ లిమిట్ x టెన్స్ టు 0+ mod x వాల్యూ x ఇక్కడ డివైడ్ బై x ప్లస్ 1 కదా. x క్యాన్సిల్ అయిపోతే 2 అని వస్తుంది. x టెన్స్ టు 0+ అంటే x ప్లస్ 0 రాయాలి, తర్వాత ఇక్కడ ఒక 1. సో దట్ వాట్ వి గెట్ ఆన్సర్ 3. 2 + 0 + 1. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2, x ప్లస్తో 0 రాయాలి కాబట్టి 0 + 1. సో ఫైనలీ లిమిట్ వాల్యూ బికమ్ 3. ఈ రీజన్ కంపల్సరీ రాయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ x టెన్స్ టు 2, న్యూమరేటర్ 2x² - 7x - 4 హోల్ డివైడ్ బై 2x - 1 ఇంటూ √x + 2 అని ఉంది, √x - 2 అని ఉంది. ఓకే, స్క్వేర్ రూట్ ఫంక్షన్ కనపడుతుంది కాబట్టి రేషనలైజ్ చేసిన తర్వాత మనం సబ్స్టిట్యూషన్కి వెళ్దాం. ఎస్, లిమిట్ వాల్యూ లిమిట్ x టెన్స్ టు 2, ఇక్కడ 2x² - 7x - 4 డివైడ్ బై 2x - 1 ఇంటూ √x - 2 అని ఇచ్చాడు కదా. రేషనలైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ √x + 2, ఇక్కడ ఒక √x + 2 రాద్దాం. ఆఫ్టర్ రేషనలైజేషన్ లెట్ us substitute the value of x. డినామినేటర్ పార్ట్లో 2x - 1 తర్వాత మీకు ఇటు 2 టర్మ్స్ కనపడుతున్నాయి కదా, దే ఆర్ ఆఫ్ ద ఫార్మ్ a - b ఇంటూ a + b, అంటే a² - b² రాయాలి కదా. అప్పుడు మీకు a² అంటేనేమో x వస్తుంది, b² అంటే 2² వాల్యూ 4 వస్తుంది. తర్వాత ఈ √x + 2 ఏదైతే ఉందో అది కాసేపు అట్లే పెడదాం. ఈ సెకండ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, 2x² - 7x + 4, దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి రాద్దాం. ఇక్కడ రఫ్గా ఫ్యాక్టరైజ్ చేస్తున్నా. 2x² - 7x - 4 is there. I can write this as -8x + x - 4 అని రాయొచ్చు. -7xని -8 + 1 అని రాస్తున్నా. Now if you take 2x common, we get x - 4, and taking +1 common, we get x - 4, so that it is 2x + 1 into x - 4. న్యూమరేటర్ ఇప్పుడు 2x + 1 ఇంటూ x - 4 అని వచ్చింది. ఈ x - 4 మనం క్యాన్సల్ చేయొచ్చు. ఇప్పుడు x ప్లస్లో 2 రాద్దాం. ఇక x ప్లస్లో 2 రాస్తే ఇది 5, ఇక్కడ x ప్లస్లో 2 రాస్తే 3, ఇక్కడ x ప్లస్లో 2 రాస్తే √2 + 2 ఆర్ 2 + √2, అంటే 5/3 ఆఫ్ 2 + √2 అని వచ్చింది. ఎస్, లెట్ మీ క్రాస్ చెక్. 2x ఇంటూ x 2x², ఇక్కడ ఒక 2x, ఇక్కడ ఒక +x, ఇక్కడ ఒక -8x అంటే -7x సరిపోతుంది. ఎస్, 5/3 ఆఫ్ 2 + √2 అని వచ్చింది. సెకండ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్కు ఫ్యాక్టరైజ్ చేసాం మనం. ఇక డినామినేటర్ పార్ట్ను రేషనలైజ్ చేసాం. x - 4 క్యాన్సిల్ అయిపోయి మీకు ఈ రిజల్ట్ వచ్చింది. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. లిమిట్ x టెన్స్ టు 0, e³ + x - e³ డివైడ్ బై x అని ఉంది. అయితే ఇందులో e³ మీకు కామన్గా అనిపిస్తుంది కదా. సపోజ్ దట్ లిమిట్ వాల్యూ లిమిట్ x టెన్స్ టు 0, e³ + x - e³
హోల్ డివైడ్ బై ఎక్స్. ఇక్కడ ఏ పవర్ m ప్లస్ n మోడల్ ఉంది కాబట్టి దీన్ని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక ఈ పవర్ 3 హోల్ డివైడ్ బై ఎక్స్. ఇందులో ఈ పవర్ 3 కాన్స్టెంట్, మీరు అవుట్ సైడ్ రాస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఈ పవర్ 3 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఒక ఈ పవర్ ఎక్స్, ఇక్కడ 1 ఉంటుంది, -1 డివైడ్ బై ఎక్స్ అని వస్తుంది. ఈ పవర్ 3 అట్లాగే రాద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అంటే స్టాండర్డ్ లిమిట్స్ నుంచి దీన్ని లాగ్ ఈ అని రాస్తాం. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అంటే మనం ఏం రాస్తాం స్టాండర్డ్ రిజల్ట్లో లాగ్ ఏ అని రాస్తాం కాబట్టి ఇక్కడ లాగ్ ఈ రాయాలి. బట్ లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి ఈ పవర్ 3 ఇంటూ 1 గివ్స్ ద రిజల్ట్ ఈ పవర్ 3. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ 5x బై ఎక్స్ అని ఉంది కదా. లిమిట్ వాల్యూ గివెన్ దట్ ఎక్స్ టెండింగ్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ 5x డివైడ్ బై ఎక్స్ కదా. చాలా సింపుల్. స్టాండర్డ్ లిమిట్ కోసం నేనేం చేస్తున్నా అంటే అప్లై చేయడానికి డినామినేటర్ పార్ట్లో ఒక 5తో మల్టిప్లై చేద్దాం, మళ్ళీ న్యూమరేటర్లో ఒక 5తో మల్టిప్లై చేద్దాం. x టెన్స్ టు 0 ఈజ్ సేమ్ యాజ్ 5x టెన్స్ టు 0. సో ఈ పార్ట్ అంతా మనకు స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ 1 ఇంటూ 5 దట్ గివ్స్ ద రిజల్ట్ 5. సో దిస్ ఈజ్ లిమిట్ వాల్యూ. ఇక్కడ రీజన్ రాద్దాం మనం. సిన్స్ స్టాండర్డ్ లిమిట్ x టెన్స్ టు 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ డివైడ్ బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ 5 గివ్స్ ద రిజల్ట్ 5. మళ్ళీ ఈ పవర్ 3x -1 బై ఎక్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సింపుల్ క్వశ్చన్. ఎల్ లిమిట్ వాల్యూ అనుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ 3x -1 by x is given. What I am doing, just multiplying with 3 and dividing with 3, it reduces to standard form. ఇక్కడ ఒక 3x రాస్తున్నా, ఇక్కడ ఒక 3 రాద్దాం. పైన ఈ పవర్ 3x -1 అట్లాగే ఉంచుదాం. x టెన్స్ టు 0 అన్నా 3x టెన్స్ టు 0 అన్నా ఒకటే. ఇప్పుడు ఈ పార్ట్ అంతా స్టాండర్డ్ ఫామ్లా ఉంది. సో దట్ ఈజ్ లాగ్ ఈ అని వస్తుంది, బేస్ ఈ, పక్కనే మల్టిపుల్ 3. లాగ్ ఈ వాల్యూ 1 కదా. సో 1 ఇంటూ 3 గివ్స్ ద రిజల్ట్. ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ వాడుకున్నాం కదా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ x -1 బై ఎక్స్ ఈజ్ లాగ్ ఏ. అదే ఈ పవర్ x -1 బై ఎక్స్ అయితే లాగ్ ఈ. లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1. ఇక్కడ బేస్ వాల్యూ ఏం రాయలేదంటే మీనింగ్ ఈ అని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ mx బై 1 మైనస్ కాస్ nx అని ఉంది. మనకు 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా ఐడియా ఉంటే చాలు. 1 మైనస్ కాస్ థీటా రిటర్న్ యాజ్ 2 sin స్క్వేర్ థీటా బై 2. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రిజల్ట్ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. అవునా? ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇప్పుడు గివెన్ క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్ టెండింగ్ టు 0 1 మైనస్ కాస్ mx అని ఉంది. టీటా ప్లేస్లో mx ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆఫ్ mx బై 2 అని రాయొచ్చు. డినామినేటర్ పార్ట్ కూడా 2 టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్. ఈసారి nx ఉంది కాబట్టి nx బై 2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మనం దీన్ని స్ప్లిట్ చేసి రాద్దాం. సైన్ mx బై 2, మళ్ళీ ఇక్కడ ఒక సైన్ mx బై 2, డినామినేటర్ పార్ట్లో సైన్ nx బై 2, ఇక్కడ ఒక సైన్ nx బై 2 రాద్దాం. డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే 0/0 ఫామ్ వస్తుంది, సైన్ 0 0 కాబట్టి. ఎ స్మాల్ చేంజ్, డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ విత్ స్మాల్ ఎక్స్. ప్రతి టర్మ్ను కూడా ఎక్స్తో డివైడ్ చేద్దాం. ఇక్కడ దీనికి ఒక డివైడ్ బై ఎక్స్, దీనికి ఒక డివైడ్ బై ఎక్స్, దీనికి ఒక డివైడ్ బై ఎక్స్, దీనికి ఒక డివైడ్ బై ఎక్స్ రాద్దాం. మనకు ఒక స్టాండర్డ్ రిజల్ట్ ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ వచ్చేసి కాన్స్టెంట్ అని. సో ఎక్స్ కోఎఫిషియంటే మనకు
రిజల్ట్గా రావాలి. ఎప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ మోడల్ ఉంది కాబట్టి దీనికేమో m/2 అని వస్తుంది. ఈ పక్కనే ఇంకొక m/2 వస్తుంది, కింద n/2 వస్తుంది, మళ్ళీ ఒక n/2 వస్తుంది. అన్నిట్లలో ఒక 2 నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఫైనల్గా మీ ఆన్సర్ m² / n² అని వస్తుంది. ఎస్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ tan ఆఫ్ x - a బై x² - a² అంటున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్ టెండింగ్ టు ఏ tan x - a అట్లాగే రాద్దాం, బట్ డినామినేటర్ పార్ట్ మాత్రం a² - b² అని ఉంది కాబట్టి a - b ఇంటూ a ప్లస్ b అని రాయొచ్చు మనం. ఎస్, లిమిట్ x - a టెన్స్ టు 0 tan ఆఫ్ x - a డివైడ్ బై x - a ఫస్ట్ టర్మ్. ఇది స్టాండర్డ్ రిజల్ట్ లాగా ఉంది. లిమిట్ x టెన్స్ టు a 1/x + a సపరేట్గా రాద్దాం. ఈ పార్ట్ వచ్చేసి స్టాండర్డ్ రిజల్ట్ నుంచి 1 అవుతుంది. ఈ పక్కనే x టెన్స్ టు a రాస్తే 1/a + a కదా. సో దట్ వాట్ వి గెట్ 1/2a. దిస్ ఈజ్ లిమిట్ వాల్యూ ఆఫ్ గివెన్ క్వశ్చన్. సో ఇలా మనం లిమిట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఇప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ స్టాండర్డ్ లిమిట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఎక్కడైనా స్క్వేర్ రూట్ కనపడితే రేషనలైజ్ చేయాలి అనే థాట్ రావాలి. ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ అన్నీ వాడాలి. ట్రిగ్నామెట్రీలో మనకు ఎక్కువ హెల్ప్ అయిన ఫార్ములాస్ చూడండి. ఇక్కడ sin 90 - θ అంటే cos θ, 1 - cos 2θ 2 sin² θ, 1 - cos θ అంటే 2 sin² θ/2. అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ న్యూమరేటర్లో sin c - sin d cos c - cos d ఫార్ములాలో ఇచ్చాడు. అంటే సమ్ ఆర్ డిఫరెన్స్ ఇంటూ ప్రొడక్ట్, మనకు ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ వాడుకోవాలి. అట్లాగే ఒక ప్రాపర్టీ ఇక్కడ ఒక స్టాండర్డ్ లిమిట్ లాగరిథంలో ఉంది కదా, మనకు లాగరిథం ప్రాపర్టీస్ కూడా కొన్ని రావాలి. log a/m వచ్చేసి m × log a, log e బేస్ c ఎక్కడ కనపడితే 1, log a హోల్ డివైడ్ బై b వాల్యూ log a బేస్ b. ఈ ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ అయితే లిమిట్స్ ప్రాబ్లమ్స్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మీకు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. జస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఎనఫ్. థ్యాంక్ యూ.